మీకు మోకాలు నొప్పులుగా ఉందా? లేదా జాయింట్స్ పెయిన్ ఉన్నాయా? అయితే ఖచ్చితంగా వాడండి ఈ ఫిష్ ఆయిల్. ఇట్లాంటి ప్రమోషన్ వీడియోలు, ఇట్లాంటి సోది వీడియోలన్నీ నేను చాలా చూస్తాను. ఒకటికి 100. చాలా మంది కూడా ఇట్లాంటివి నమ్ముతా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు జాయింట్ పెయిన్ వచ్చింది, అసలు ఎందుకు వచ్చిందని ఎవడు ఆలోచడు. ఎందుకంటే మనం మెట్ట కాబట్టి. గొర్రెలం వాడు జాయింట్ పెయిన్ వచ్చిందని చెప్పేసాడు, మనం కూడా ఇంకా దానికి ఇవ్వమంటమే. జాయింట్ పెయిన్ రాగానే రాకుండా ఉండాలంటే ఇద్దనమాట డబ్బాలు డబ్బాలు గుండి పడేయడమే. ఎవరికి కూడా బుర్ర ఉండదు. నేను చూసే వాళ్ళందరికీ, చాలా మంది నేను చూశాను. ఎందుకంటే జాయింట్ పెయిన్ రాగానే డబ్బా కొనిపడేయడమే, డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బాలు కొనిపడేయడమే. బ్రెయిన్ వాటర్ అసలు ఎందుకు వచ్చింది నీకు, అసలు నొప్పి ఎందుకు వచ్చింది అని ఒకసారి ఆలోచించారంటే ఎవడు ఆలోచడు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఈ బల్గరియన్ స్ప్లిట్ స్క్వాట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో నాకు నీ పెయిన్ వచ్చేది, స్క్వాట్స్ చేసేటప్పుడు నీ పెయిన్ వచ్చేది, ట్రైసెప్ డిప్స్ చేసేటప్పుడు కూడా నాకు ఎల్బో పెయిన్ వచ్చేది, షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు కూడా షోల్డర్ పెయిన్ వచ్చేది, చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు కూడా షోల్డర్ పెయిన్ వచ్చేది. వీటన్నిటికి నేను ఏం చేశాను తెలుసా? ఫామ్ కరెక్ట్ చేసుకున్నా. నేను ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏం వాడలేదు. ఫామ్, దానికి ఒక ఫామ్ ఉండిద్ది. ఏ వెయిట్ అని పైకి ఎత్తాలన్నా దానికి ఒక టెక్నిక్ ఉండిద్ది. ఆ టెక్నిక్ తెలియాలంటే కొన్నిసార్లు ఓపికతో ఉండి నిదానంగా, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, చేతులు ఉన్నాయి కానీ చెప్పేసి ఏడు పడితే తిప్పేసి వెయిట్ ఎత్తడం కాదు. ఆ టెక్నిక్ అనేది కొంచెం మీకంటే సీనియర్లు లేదా మీకు తెలిసిన వాళ్ళని అడగండి, లేదా ఒక వీడియోలో చూసైనా వాళ్ళు చేసినట్టు మీకు చేయండి. అంతేగాని వెయిట్ ఉంది అని చెప్పేసి చేయమాకండి. అంతేకాక కొంతమంది ఈగో లిఫ్టర్స్ ఉంటారు. అంటే ఆ జిమ్ లో వీడే మొగోడు ఉన్న వెయిట్లు మొత్తం తెచ్చి ఇక్కడ వేస్తాడు. ఎందుకంటే వీడు అంత హెవీ, అంత స్ట్రాంగ్ పర్సన్. ఇట్లాంటి వాళ్ళందరినీ నేను చూశాను. ప్రతి ఒక్కడికి మోకాలు నొప్పులు, ముసలోళ్ళు నడిచినట్టు నడుస్తారు. వాళ్ళు కదిలినప్పుడు టిక్ 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 అని సౌండ్లు వస్తాయి. ఇప్పటికే నేను హెవీగా లిఫ్ట్ చేస్తా, ఇంటెన్సిటీగా లిఫ్ట్ చేస్తా. నాకు ఒక్క నీ పెయిన్ కూడా లేదు, నాకు సౌండ్ కూడా రావు ఎటువంటి నీస్ కి. ఎందుకంటే నా ఫామ్ టెక్నిక్ అంత సూపర్ ఉండిద్ది. ఒకవేళ అంత సూపర్ లేకపోయినా జాయింట్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్ అయితే మాత్రం నాకు రావు. ఇప్పుడు ఇది ఫిష్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు, కాకపోతే దీన్ని ఆరోగ్యం కోసం తీసుకోండి. అంతేగాని జాయింట్ పెయిన్స్ కోసం మటుకు తీసుకోమాకండి. అట్లాంటి యాడ్లు చూసినప్పుడు నాకు ఒళ్ళు మండిద్ది. ఎందుకంటే జాయింట్ పెయిన్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందని ఎవడు చెప్పడు, ఇది వాడండి అంటారు. అట్ట ప్రతి ఒక్కదానికి వాడటం కాదు, ఇదేనా కాదు, ఏ సప్లిమెంట్ అయినా సరే అంతే, మీకు దానివల్ల హెల్ప్ ఉండిద్ది. అంతేగాని ఒక రోగం వస్తే దానికి డైరెక్ట్ గా మెడిసిన్ ఇవ్వడం కాదు. అసలు ఎందుకు వచ్చిందో కూడా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. ఎందుకంటే పద్దాకలు రిపీట్ అవ్వకూడదు.